ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. అమరావతిని నాశనం చేయాలని చూస్తే శాసనం చేస్తామంటూ గట్టిగా హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతి భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఈ బిల్లు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఎవరికి సందేశం ఇచ్చారు సీఎం? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎన్నో ఆశలు, ఆశయాలతో ప్రారంభమైన ప్రాజెక్ట్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాజధాని అంశం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే దానిని కాపాడేందుకు మేము శాసనం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా అమరావతిని శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉందని తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, రైతుల ప్రయోజనాలను కాపాడడం ఇవన్నీ ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశాలుగా చెప్పబడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం అభివృద్ధి కోణంలోనే కాకుండా రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమరావతి విషయంలో వెనక్కి తగ్గేది లేదు. రైతులకు న్యాయం చేస్తామంటూ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల విషయంలో కూడా ఈ ప్రెస్ మీట్ లో ప్రాధాన్యంగా వచ్చింది. రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. వారి భవిష్యత్తు రక్షణ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రాజధాని విషయంలో గందరగోళం సృష్టించారు అంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిందని తెలిపారు. రోడ్లు, భవనాలు, ఐటీ మరియు ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ఇవన్నీ త్వరలో వేగంగా ముందుకు సాగనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనలపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అమరావతి అభివృద్ధి చాలా అవసరం. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం అమరావతి అంశాన్ని మళ్లీ కేంద్రంలోకి తీసుకొచ్చింది. ఇది భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రాంతీయ అభివృద్ధి పరంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి అమరావతిని కాపాడేందుకు శాసనం చేశాం అంటున్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ బిల్లు అమలు ఎలా జరుగుతుంది? అమరావతి భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.